హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మనం ఉజ్జయినిలో ఉన్న మహాకాల్ కారిడార్కి వచ్చామండి. ఈ కారిడార్ను అక్టోబర్ 11th స్టార్ట్ చేశారు. ఈ కారిడార్ మొత్తం 900 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ కారిడార్ మొత్తం శివలీలలను, శివకథలను స్టాచ్యూస్గా, పిల్లర్స్ మీద మ్యూరల్స్గా మొత్తం చెక్కారు. దీనిని నంది ద్వార్ అంటారు. ఇది కారిడార్లోకి మెయిన్ ఎంట్రన్స్. ఈ ద్వారానికి పైన అటువైపు ఇటువైపు రెండు నందులను, పెద్ద పెద్ద నందులను పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం, నాతో మీరు వచ్చేసేయండి. లోపల అన్ని విశేషాలను మనం చూసేద్దాం. దీనిని లోటస్ పాండ్ అంటారు. ఈ పాండ్ మధ్యలో మహాదేవుడు మెడిటేషన్లో కూర్చొని ఉంటారు. నాలుగు వైపులా 4 సింహాలు ఫౌంటైన్ లాగా వాటర్ పోస్తూ ఉంటాయి. ఈ పాండ్ మొత్తం ఇలా లోటస్లు కలర్ లైటింగ్స్ తోటి వెలుగుతూ ఉంటాయి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ అన్ని కలర్స్ మారుతూ చాలా కలర్ఫుల్గా, చాలా పీస్ఫుల్గా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇక్కడ. ఇది దాటుకొని కొద్దిగా ముందుకు వస్తే సప్తఋషి మండపం ఉంటుందండి. ఇక్కడ సప్తఋషులు చుట్టూ ఉంటారు. మధ్యలో ఓం అని రాసిన స్తంభం ఉంటుంది. సప్తఋషి మండపంలో ప్రతి ఋషి స్టాచ్యూ కింద ఇలా ఆయన సంబంధించిన స్టోరీ, ఆయన పేరు ఉంటుంది. మహర్షి ఆత్రి, కాశ్యప్ మహర్షి, వశిష్ఠ మహర్షి, జమదగ్ని మహర్షి, గౌతమ్ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, భరద్వాజ మహర్షి,
ఇలా ఈ పిల్లర్ చుట్టూ సప్త ఋషులు ఉంటారు. దీనిని సప్త ఋషుల మండపం అంటారు. ఇలా మధ్యలో పిల్లర్ ఉంటుంది, చుట్టూ సప్త ఋషులు ఉంటారు. చూడండి చుట్టూ ఒకసారి ఎంత బాగుందో, కలర్ఫుల్గా కలర్ లైటింగ్స్ తోటి పట్టపగల్లాగా ఉంది కదా. దీన్ని ఒకసారి మొత్తం మీకు కూడా చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టాచ్యూ దగ్గర దానికి సంబంధించిన స్టోరీని ఇలా బోర్డు పెట్టారు. ఇలాంటి స్టాచ్యూలన్నీ ఈ కారిడార్లో 93 స్టాచ్యూస్ ఉన్నాయి. ఈ కారిడార్ ఫేజ్ 1 పనులు పూర్తయినాయట. ఇంకో ఫేజ్ 2 పనులు కూడా చేస్తున్నారట. ఈ తారకాసురు వద్ద దాటుకొని కొద్ది ముందుకు వస్తే ఇక్కడ నవగ్రహ మండపం ఉందండి. ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి. మధ్యలో సూర్యభగవానుడు ఇలా ఉంటారు, చుట్టూ నవగ్రహాలు ఉంటాయి. పార్వతీమాత, గణేషు, కుమారస్వామి. కార్తికేయుడు, కుమారస్వామి. ఈ కనిపిస్తుంది కదా, దీన్ని త్రివేణి మండపం అంటారు. చంద్రశేఖరుడు. వివాహం అప్పుడు శోభాయాత్ర. ఈ కారిడార్ మొత్తం 93 స్టాచ్యూస్ ఉన్నాయట. ఈ వాల్ మొత్తం శివ కళ్యాణాన్ని ఇలా మ్యూరల్గా చెక్కారు. ఈ కారిడార్ మొత్తం ఇలాంటి స్టోరీలతో ఇలాంటి మ్యూరల్స్ 53 ఉన్నాయి. మనం ఈ స్టెప్స్ నుండి ఇలా కిందికి వచ్చాము. ఈ గోడ మీదేనండి శివ కళ్యాణం మొత్తం మ్యూరల్గా చెక్కారు. ఇలా కిందికి వచ్చి ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ కారిడార్ వస్తుంది. ఈ కారిడార్లో ఇలాంటి పిల్లర్స్ అన్ని 108 పిల్లర్స్ ఉన్నాయి. ఈ కారిడార్లోంచి ఇలా ముందుకు పోతుంటే మహాకాల్ దేవాలయం వస్తుంది.
శివ కళ్యాణం అప్పుడు శోభాయాత్ర. పశుపతినాథ్. ఇలా ఈ వాల్ మొత్తం మీద శివుని కథలు, శివలీలలు, శివ డ్యాన్స్ మొత్తం మ్యూరల్స్గా ఇలా చెక్కారు. రావణాసుడు కైలాసగిరి మొత్తాన్ని ఎత్తుకొని వస్తాడు కదండి, ఆ స్టోరీ ఇది. ఆ స్టాచ్యూ కింద స్టోరీ కూడా రాసి ఉంటుంది. ఇక్కడ క్షీరసాగర మదనం చేస్తున్నారు, శివుడు గరళం తాగుతున్నారు. ఈ కాడాల్లోనే ముందుకు వెళ్తూ ఉంటే ఇది భారతమాత ఆలయం అండి. భరతమాతకు ఆలయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.